వచ్చాక అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ మనుగడ కష్టమని, మూటాముళ్లే సర్దుకొని వచ్చేయాల్సిందేనని భయపడుతున్న రోజులివి. కొత్తగా చదువుకోవడానికో ఉద్యోగానికో అమెరికా వెళ్లాలని ఆలోచిస్తున్న వారు కూడా వెనక్కి తగ్గుతున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో ఒక తెలుగు కుర్రాడు ఎంతో కొంత ధైర్యాన్ని నింపుతున్నాడు. అతడే హైదరాబాద్కు చెందిన సాయి దివేష్ చౌదరి. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియులో 3 కోట్ల రూపాయల యాన్యువల్ శాలరీతో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఇతను కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తున్నాడు. తమ కుమారుడు ప్రతిష్టాత్మక సంస్థలో మంచి శాలరీతో జాయిన్ అవ్వడంతో తల్లిదండ్రులు ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సాయి దివేష్ ది హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చిత్రా లేఅవుట్. దివేష్ తండ్రి కృష్ణమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లి శైలజ రమాదేవి రిపబ్లిక్ స్కూల్లో టీచర్ గా 10 ఏళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో అద్భుత ప్రతిభ కనపరిచేవాడు సాయి దివేష్. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఎన్ఐటి కురుక్షేత్ర కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. అనంతరం హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లాడు. లాస్ ఏంజలస్ లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా క్లౌడ్ ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. గతేడాది ఎన్విడియు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత తాను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనే రీసెర్చ్ అసిస్టెంట్ గా చేరారు. ఇప్పుడు మళ్ళీ ఎన్విడిఏలోనే అదిరిపోయే శాలరీతో సాఫ్ట్వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యారు. మోడర్న్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన దివేష్ ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. 2025లో ఏఐ చిప్ తయారీ కంపెనీల్లోనే టాప్ లో ఉంది ఎన్విడియా. $530.7 బిలియన్ మార్కెట్ క్యాప్ తో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఇది A100, H100 వంటి శక్తివంతమైన GPU తయారీలో ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్లవాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించింది. ఇలాంటి కంపెనీలో మన హైదరాబాద్ కుర్రాడు డెవలపర్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడంటే మనందరికీ గర్వకారణమే కదా.